మరి బాగా గట్టి పెట్టాలి ఏం లేదు కొట్టపా భయ పైన పైన ఎందుకు రాత్రి చెప్పారా 2 ప్లేట్లు ఉండు అయ్యా నంబర్ పెడతాను నీకు చెప్తానంటున్నాడు నంబర్ పెడతాను చూడండి హలో ముఖ్యంగా మీ లారీ అసోసియేషన్కి నన్ను హానరబుల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మీ అందరికీ మేజర్గా నేను చెప్పబోయే పాయింట్ ఏమనేది దయచేసి నేను చెప్పేది కొంచెం జాగ్రత్త వినండి. కొంచెం ఎవరు మాట్లాడతారు. మీరు నాకు తెలిసి ఒక 25-30 సంవత్సరాల నుంచి మీరు ఎవరినైతే ప్రెసిడెంట్లు ఎన్నుకున్నారో నేను కొద్దిగా సపరేట్ ప్రెసిడెంట్గా మీరు ఎన్నుకున్నట్లు. ఎందుకంటే నేను పాత లారీ ఓనరు, పాత వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు, మూడైన వ్యాపారస్తులు బాధలేమో నాకు తెలుసు, లారీ ఓనర్స్ బాధ ఏమని తెలుసు, బ్రోకర్లకు ఉన్న ప్రాబ్లం కూడా నాకు తెలుసు. బ్రోకర్లకి ఎట్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా నాకు తెలుసు. అందరినీ సమన్వయం చేసి మీకు ఖచ్చితంగా రేపు పెద్ద సీజన్, రేపు వచ్చే సీజన్ భగవంతుని దయ వల్ల మంచి వానలు పడుతున్నాయి. రైతులు కూడా శనక్కాయలు కూడా బాగా వేస్తున్నారు. పత్తి మీకు నాకు తెలిసి శనక్కాయలు మీకేం ప్రాబ్లం లేదు, అదేమన్నా సమస్య శనక్కాయలు నోడితే మీకు సమస్య లేదు. ఎందుకంటే అవి మేజర్గా పోయేది మహారాష్ట్ర పోతాయి, లేదా బొంబాయి పోతాయి, లేదా చెన్నైకే పోతాయి. మరి వేరే లైన్కే పోవు. చెన్నైకి మీరు నేను వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి చెన్నైకి మా నాన్నల బళ్ళు చాలా నేను కూడా పంపించిన. మహారాష్ట్ర, చెన్నై, బాంబే మూడే. అదే పెద్ద మీకు సమస్య లేదన్నా. మీకు మేజర్గా వస్తున్న సమస్య ఈ పత్తి గింజలు మేజర్. ఎందుకంటే బేళ్ళు 90% పోయేది తమిళనాడుకే. 90% అది ఎవరో ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు పోతాయి మహారాష్ట్రకి. వాళ్ళు రోజు ఉండదు కదా, ఎవడైనా ఎక్స్పోర్టర్ వచ్చినప్పుడే మహారాష్ట్రకు పోయేది బళ్ళు. మామూలుగా అయితే తమిళనాడుకే ఎక్కువ పోతాయి. ఇప్పుడు నేను కొంతమంది నేను మొన్న అడిగినాను, మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు తమిళనాడు పోరు అని నేను అడిగిన అక్కడ వచ్చిన వారికి. వాళ్ళు పెద్దవాళ్ళు నాకు చెప్పిన సమస్య ఏమంటే అక్కడికి పోయినాక మాకు రిటర్న్ బాడీలు అక్కడ ఉన్న బ్రోకర్ అసోసియేషన్ లారీ బ్రోకర్ వాళ్ళు ఇవ్వరు అని చెప్పారు. మరి నేను తమిళనాడు ఎట్లా వస్తారని అడిగిన. వస్తే వాళ్ళు చెప్పడం ఏమంటే వాళ్ళు ఎంపీగానే వస్తారని చెప్తారు. అది మాకు వర్కౌట్ కాదన్న అనేది ఒక సమస్య. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే రేపు మన సీజన్ ఉన్నప్పుడు, సీజన్ ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి బ్రోకర్స్ని అంతా పిలిపిస్తాం.
మీరు లారీ ఓనర్స్, మీరు ఒక కమిటీ, ఇప్పుడు ఏదైతే మీరు కమిటీ వేసుకుంటున్నారో ఆ కమిటీలో కొద్దిగా అనుభవస్తుల్ని, యువకుల్ని, అనుభవస్తులు, పాత అనుభవం ఉన్న వారిని కొద్దిగా యువకుల్ని కలిపి మీరు బాడీ వేసుకునేది మంచిదనేది నా యొక్క సలహా. నా పాత్ర మీకు ఇబ్బంది రాకపోకున్నట్ల ఈ లారీ బాడీలకి, మన లోకల్ లారీ వాళ్ళకి ఇబ్బంది రాకపోకున్నట్ల, అక్కడ వ్యాపారస్తులతో ఇబ్బంది రాకపోకున్నట్ల, బ్రోకర్లతో ఇబ్బంది రాకపోకున్నట్ల ఎట్లా చేయాలనేది నాకు వదిలేది, నేను చూసుకుంటాను, సమన్వయం చేస్తా. ఎందుకంటే మాట్లాడితే కూర్చుంటే సమస్య పరిష్కారం కాని సమస్య ఏది ఉండదు. మనం ఊరికే లడి పడేదో క్యాబిన్ అయ్యా, లడిన్ అయిపోయినా అప్పుడు మీ తరఫున గట్టిగా మాట్లాడే వాళ్ళు తక్కువ. ఉన్న వాస్తవం 100 మంది 20 మంది